ఏలూరు నగరంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఈ రోజు మండల సర్వసభ సమావేశం జరిగింది। ఈ సమావేశానికి ఎంపీపీ పి శ్రీనివాసరాజు అధ్యక్షతన వహించారు। ఈ సమావేశంలో వివిధ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మండల స్థాయి అధికారుల సర్వసభ సమావేశంలో వినిపించారు। ఈ సందర్భంగా ఎండీఓ ప్రణవి మాట్లాడుతూ మండలంలో కోడి వ్యర్థ పదార్థాలు చేపల చెరువులో వేయకుండా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని అధికారులను ప్రశ్నించారు। అదేవిధంగా కొన్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు। ఈ సమావేశంలో జెడ్పీటీసీ మండల సరస్వతి కొండలరావు, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల పరిధిలోని వివిధ స్థాయి అధికారులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। 15 ఫైనాన్స్ వచ్చి 55 వర్క్స్ శాంక్షన్ తీసుకున్నాం సార్। అందులో 42 కంప్లీట్ చేసాం సార్। 2 వర్క్స్ క్యాన్సిల్ అయినాయి సార్। నాట్ స్టాండర్డ్ 4 వర్క్స్ ఉన్నాయి సార్। ఇంకో 7 వర్క్ డౌట్స్ ఏమైనా ఉంటాయి వాళ్ళు పైనుంచే రావాలి సార్। సిపిఎం నుంచే ఇచ్చారు, వాళ్ళు ఫిక్స్ చేయడానికి వాళ్ళే పంపిస్తాం। వాళ్ళు పేమెంట్ లేదని చెప్పేసి ఎవరు రావట్లేదు, మళ్ళీ మొబైల్ చేస్తున్నారు సార్, వస్తారంట। పేమెంట్ ప్రాబ్లం 7 లక్షల రూపాయలు వేస్ట్ అయిపోయింది। చేసినప్పుడు కాంట్రాక్టర్ కి మెయింటెనెన్స్ ఏముండదంటే బాధ్యత ఉండదంటారా? మనకి రిపేర్ వర్క్ వచ్చింది సార్, అట్లాగే చేస్తాం సార్। అప్పటికి మనము దానికి ఫ్లషింగ్ కెపాసిటీ పెట్టించి వాటర్ పీల్చడానికి కిలోమీటర్లు కాన్స్టిట్యూట్ చేయాలి। 15 కిలోమీటర్లో 11.2 GMs ఎస్ఆర్లో చేసాం। పెయింటింగ్ ఉంటే ప్రపోజల్ బట్టి ఆల్రెడీ పంపించాం। మళ్ళీ మనం పైడి చింతపాడు ప్రతికూలంక మీద నుంచి కాకుండా మనం ఇట్లయితే కొబ్బరిలంక వైపు వెళ్తాం, అటు కూడా అసలు బాగాలేదండి। మనకి మొత్తం 35 కిలోమీటర్లు ఉన్నాయి మేడం। మన రూరల్ మండలంలో 35 కిలోమీటర్లు MDRs ఉన్నాయి। దాంట్లో 10 కిలోమీటర్లు బ్యాడ్గా ఉంది మేడం। కొబ్బరిలంక రోడ్డు, మునుగోడు రోడ్డు, మాదేపల్లి జాతర రోడ్డు 2 కిలోమీటర్లు సంబంధించి ఇక్కడ యాక్చువల్గా 11,086 కార్డ్స్ మనం ఇవ్వడం జరిగిందండి। దాంట్లో యాక్టివ్గా 10,000 కార్డులు అనేది యాక్టివ్గా ఉన్నాయి। అయితే ఏప్రిల్ 1 నుంచి ఇప్పుడు దాకా 6,827 కార్డులు మనకి పనికి రావడం జరిగింది। అంటే 10,322 మంది మనకి పనికి రావడం జరిగిందండి। వాళ్ళందరికీ మనం 3,03,559 పందినాలు కల్పించడం జరిగింది। వాళ్ళకి వేతనాల నిమిత్తం మనం 7,59,28,000 అనేది మన వేతనాల రూపంలో ఇవ్వడం జరిగిందండి। దీనికి సంబంధించి ఏంటంటే ఈ వేతనాల రూపంలో రాబోయే రోజుల్లో మన గ్రామాల్లో మెటీరియల్ కాంపోనెంట్ చేసుకోవడానికి 5,33 లక్షలు అనేది మెటీరియల్ కాంపోనెంట్ మనకి ఎలిజిబిలిటీ ఉంది। ఈ రాబోయే రోజుల్లో గ్రామ సభల ద్వారా కావాల్సిన రోడ్స్, డ్రైన్స్, మిగతా కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకోవడానికి దీంట్లో అవకాశం ఉందండి। అదేవిధంగా ఎన్ఆర్ఎస్ ద్వారా ఇప్పుడు రీసెంట్గా మనకి వెటనరీ డిపార్ట్మెంట్తో టైఅప్ అయ్యి ఆ గ్రామాల